పోరాటం చేసి నా స్థలాన్ని నేను ఎలా తీసుకోవాలో నాకు కూడా తెలుసు. ఇటువంటి వారిని ఎంతమంది ఎవరేం చేసినా కూడా మేమైతే భయపడేది లేదు. నా కుటుంబం కానీ మేము కానీ పక్కా ఆధారాలతో సహా నా పేరు మీద ఉన్న స్థలాన్ని నేను ఎలా దక్కించుకోవాలో నాకు కూడా తెలుసు. కాకపోతే ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే ఈ విషయం ప్రజల్లోకి వెళ్ళాలి. ఎందుకంటే ప్రజల సమస్యలు తీర్చే ఒక కార్పొరేటర్కే ఇటువంటి పరిస్థితి వచ్చింది అంటే మన ప్రభుత్వంలో మనం ఎంత ఇబ్బందులు పాలవుతున్నాం అనేది మన మెయిన్ నాయకుల దృష్టికి కూడా వెళ్ళాలి. అలాగే మా కమిషనర్ గారి దృష్టికి వెళ్ళాలి. అలాగే మన కలెక్టర్ గారు కానివ్వండి, ఇక్కడున్న ప్రతి ఒక్క పెద్దల దృష్టికి వెళ్ళాలి. మాకు న్యాయం జరగాలి. మాకు న్యాయంతో పాటు మిగతా ప్రజానీకం జోలికి ఇటువంటి దుష్టశక్తులు మా మీదకి వచ్చిన వారు మిగతా వాళ్ళ జోలికి కూడా పోకుండా ఉండేలాగా వారికి కఠిన శిక్షలాగా వేసేలాగా మరి అందరూ కూడా చర్యలు తీసుకోవాలి. కాబట్టి మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. న్యాయ పోరాటం చేసి ఖచ్చితంగా నేను కోర్టు ద్వారానే న్యాయపరంగానే నా స్థలం నాకైతే దక్కుతుంది. ఆ నమ్మకం కూడా నాకు ఎప్పటికీ ఉంది. ఇటువంటి వారు ఎవరైతే ఈరోజు నా స్థలం దగ్గరికి వచ్చి మమ్మల్నే ఈరోజు ఇబ్బందులు పాలు చేసి ఒక దౌర్జన్యంగా ఒక దుర్మార్గంగా నా స్థలం దగ్గరికి వచ్చి ఈరోజు చేసేవారి అందరికీ కూడా నేను హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి పనులు మా కూటమి ప్రభుత్వంలో ఎప్పుడూ జరగవు. వీటిని మా లోకేష్ అన్న గారు ఎప్పుడు ఖండిస్తూ ఉంటారు. మాకు ఆయన అండగా ఉన్నారు. సాక్షాత్తు ఒకవేళ ఆయన అండగా లేరనుకొని ఒకవేళ ఏదన్నా ఇటువంటి పనులు చేసినా కూడా తస్మాత్ జాగ్రత్త. నా స్థలం నాకు ఎప్పటికీ వస్తుంది.